వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంజీఎం ఘటన దోషులను శిక్షించాలని ఆదేశించిన ఎమ్మెల్యే నాయిని. ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పలు కేసుల్లో పట్టుకున్న మద్యం సీసాలు ధ్వంసం. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినిపాల ట్యాంకర్ బోల్తా. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఐటియు న్యూ సిటీ కమిటీ విరాళాల సేకరణ. వరంగల్ జిల్లా నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా నమిలికొండ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులకు ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సంబంధించిన డేటా వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లేదని తెలుపుతున్నారని, అదేవిధంగా బ్యాంకు అధికారులు అడిగితే తమ వద్ద కూడా వారి డేటా లేదని, అందుకే రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ను వేడుకున్నారు. అడిగితే ఒకరో ఇద్దరో మాఫైందని చెప్తారు. అక్కడ అడిగితే ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు రమ్మంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఇండియన్ బ్యాంక్ రమ్మంటారు. ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి మేము ఇన్ని రోజులకి వెళ్ళి తిరుగుతున్నాం. మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఇవాళ ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు, 8 మంది 9 మంది వెరిఫై అయితే 9 మందిది కూడా నో డాటా ఫౌండ్ అని ఉంది. అంటే దీని తప్పేవరిది, ఈ సమస్య ఎవరిది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటి వరకు అర్థమైతే లేదు. ఈడికి 3 సార్లు రుణమాఫీ అన్నారు, కానీ ఇప్పటి వరకు మా దానిలో ఎవ్వరికి కాలే. అందులో నమ్లేకొండలే 250 నుంచి 300 మంది బాధితులు ఉన్నాం. అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికి మాఫీ అవుతుంది. జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉంది అంటారు. రేషన్ కార్డు మాకు అందరికి ఎవరికి సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఏ ఇష్యూ లేదు. ఇనిషియల్లో తప్పు లేదు, పేరులో తప్పు లేదు, వెరీ క్లియర్ ఉంది. అయినా కానీ మా గోడు మా బాధ వినేవాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే. ఏవో దగ్గరికి పోతే ఇటు పోతాటు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేరు. అంటే మీరు ఎంత ఉంది లోన్ బ్యాంకులో? మా లోన్ మా బ్రదర్ వచ్చి 1 లక్ష ఉంది, నాది వచ్చి 2 లక్షలు ఉంది, మా నాన్నది వచ్చి 1 లక్ష చిల్లర ఉంది. ఎవరిది కాలే, ఏ స్టేజ్లో కూడా కాలేదు. 1 లక్ష కాలేదు, 2 లక్షలు కాలేదు, 2.5 కాలే, 2 లోపు కాలే. ఎవరిది కూడా మాఫీ కాలే ఇప్పటివరకు. గ్రామంలో సుమారుగా 200 మంది బాధితులు ఉంటారు సార్, ఓన్లీ ఇండియన్ బ్యాంక్ కింద. ఇది క్లియర్ చేస్తున్నారంట. మా డాటానే లేదు. యాక్చువల్లీ మేము బాకీ ఉన్నట్టు అసలు గవర్నమెంట్ దగ్గర కర్నూలు కొత్తపేటలోని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో శ్రీజీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యలను వినతులను స్వీకరించి ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థకు సంబంధించిన కేసులో సిఐడి అక్రమంగా అరెస్ట్ చేసి నేటితో ఏడాది గడిచిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఈరోజు పత్రికల వారితో మాట్లాడడం జరిగింది. ఆ స్థలంలో ఎన్నికల టైంలో నంద్యాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వచ్చాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు. ఆ ఎలక్షన్స్లో పవిత్రమైనటువంటి ఆ యొక్క పుణ్యస్థలంలో నోరు ఎట్టంటేట మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు పైన. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చెప్పులు వేయండి, రాళ్ళతో కొట్టండి, ఉరి తీయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ అంత మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా నోరు జారలేదు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి
ఆ భగవంతుడు కూడా కన్ను ఎవరై చేశాడు, చంద్రబాబుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా అదే స్థలంలోనే, పవిత్ర స్థలంలోనే మళ్ళా 2 తప్పు చేశాడు. ప్రజలకు మోసం చేసి ఎన్నికల్లో ఒక్కసారి నా ఓటేని గెలిస్తే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే చెప్పి మోసం చేసి ఎన్నికలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి నంద్యాలలో ఇదే 2వసారి ఎందుకు తప్పు చేసావు అయ్యని అడుగుతున్నా. నంద్యాల టౌన్లో నీవు అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడుపై నోటీస్ ఇవ్వకుండా, చెప్పకుండా, ఏమి చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాని మీద పెట్టి నెపం పెట్టి అరెస్ట్ చేశావు. ఈరోజు అడుగుతున్నా నేను, 53 రోజులు ఇమ్మీడియట్ అక్కడ ఉన్నటువంటి అరెస్ట్ చేసుకోకపోయేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇళ్ళకు కానీ, ఇళ్ళ నాయకుల దగ్గర కానీ ప్రతి ఇంటికి పోలీసులు కాపలా పెట్టి ఒక నాయకుడు బయటికి రానియకుండా అక్రమ అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేసి నువ్వు వేళ చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నీవు చేసిన ఈ అక్రమ అరెస్టు ప్రజలందరూ కూడా కోపాద్రేకులతో ఎక్కడ పడితే అక్కడ స్వాగతాలు చంద్రబాబు నాయుడు పలుకుతూ అక్రమ అరెస్ట్ చేశాడు. ఈ జగన్మోహన్ చాతకాని దద్దమస్యం, ఈ చాతకాని దుర్మార్గుడు అని చెప్పేసి నీ మీద ప్రజలు కూడా ఎదురు తిరగడం జరిగింది. చాలా ప్రజలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు నీ మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, నీవు 53 రోజులు అక్రమ అరెస్ట్ చేసి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టావే, ఒక 53 రోజులు జైల్లో కూర్చోబెట్టి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టావు. అయితే ప్రజలందరూ కూడా ఒకటే, ఎక్కడ పడితే అక్కడ 53 రోజులు ప్రతి నియోజకవర్గంలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ధర్నాలు, నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కంఠంగా ధర్నాలు కూడా చేయడం జరిగింది. అదే పనిగా రాజమండ్రి జైలుకు ప్రఖ్యాత సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఆ రోజు జైలుకు పోయి చంద్రబాబు నాయుడు పలకరించి ఆయనకు ఉన్న వాస్తవాలు తెలుసుకొని బయటకు వచ్చి, లోకేష్ ఇద్దరు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు నేను పూర్తి సపోర్ట్ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఇద్దరం కలిసి రేపు రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పేసిన తర్వాత ప్రజలందరూ సంతోషపడ్డారు. ఈరోజు నీ పతనానికి చంద్రబాబు అరెస్టుతోనే పతనం అయింది. ఓ దుర్మార్గుడా, దుష్టుడా, నీవు ఎంత తప్పు చేశావంటే నీ గోతిలో నువ్వే పడినావు. చంద్రబాబు అరెస్టు ఇప్పటి కూడా అడుగుతున్నాం, ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నీవు ఎంత చేసినా ప్రజలు ఏకకంఠంగా చంద్రబాబు నాయుడు ఓటు వేసి పెద్ద మెజార్టీతో 164 సీట్లు కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లు ఇచ్చి గెలిపించారే, సిగ్గులేదా ఇప్పటికి కూడా? ఈరోజు అడుగుతున్న, చంద్రబాబు నాయుడు దైవం అనుకరించింది, దైవం నీకు అనుకూలించలేదు. దుర్మార్గుడు ఇప్పుడని తెలుసుకో. చంద్రబాబు ఎప్పుడు తప్పు చెయ్యడు. చంద్రబాబు ఏది కూడా తప్పు, ఏదైతే చెప్పే తప్పు చేసే పని ఎవరు ఉపేక్షించడు. ఒకటి అడుగుతున్న, విజయవాడలో ఈరోజు వర్షాలు పడి అన్ని విధాలా నాశనం అయిపోతే అక్కడ కూడా దుర్మార్గం చేయాలని చూసావు. దొంగ ఇసుక మీరు అక్కడ బోట్లు పెట్టి ఆ బోట్ల ద్వారా నదికి ఉన్నటువంటి సెట్టలు పగలగొట్టాలని చెప్పేసి అది కుట్రపడినారు ఏదో విధంగా. లేకుంటే అక్కడ మురగలేరు అక్కడ ఉన్నటువంటి చెరువు కూడా గండు కొట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడుకు ఊరంతా, విజయవాడ అంతా నీళ్లు వచ్చి సర్వనాశనం కావాలి, చెడ్డపేరు తేవాలని చూసావు. కానీ భగవంతుడు, ఆ దుర్గామాత కనుకరించి చంద్రబాబుకి అనుకూలంగా ఎక్కడైతే అక్కడ ప్రజలకు వారం 10 రోజులు ఈరోజు ప్రజల ముందుకు పోయి అన్నము నీళ్లు మాని ఎక్కడ నీళ్లలో దిగి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎక్కడ లెక్క చేయకుండా ప్రజల ముందుకు తీసుకుపోయి ప్రజలకు న్యాయం చేశాడు. అందుకంటే మనిషి మీద దుర్మార్గం మాట్లాడతావా? దుర్మార్గుడా, దుష్టుడా, నీకు బొయ్యకాలం వచ్చింది. అందుకని ఇటువంటి వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా హంటర్ రోడ్లోని ఆమె విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్లు పి ప్రావీణ్య, సత్యశారదా దేవితో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్. చాకలి ఐలమ్మ గారి యొక్క 39వ వర్ధంతికి విచ్చేసినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ గారు అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ సభ్యులు మేడం కడియం కావ్య గారు చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి గజమాల వేసి పుష్పాంజలి ఘటిస్తున్నారు.
మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ గారు బండ ప్రకాష్ గారు పుష్పాంజలి ఘటిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను దోచుకెళ్లారు. కర్నూలు సిటీకి అతి సమీపంలో ఉన్న ఉలిందకొండ గ్రామం పక్కన ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో సుమారు 120 మంది పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ సూట్ చేసే ట్రైనింగ్ ఇచ్చిన ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆటోలో పెడుతుంది సార్. ఆటోలో కంట్రోల్ ఫరెస్ట్ పోతాడు సార్. లెఫ్ట్ అయిపోయింది సార్. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్ అవుట్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకు ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయ తాత్కాలిక సిబ్బందికి వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరాజులు డిమాండ్ చేశారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయాల తాత్కాలిక సిబ్బందికి గత 13 మాసాలుగా జీతాలు లేకపోవడంతో రామకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులను కలిసి తమ వంతు సహాయంగా 5,000 రూపాయలను వారికి అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజులలోపు తాత్కాలిక సిబ్బందికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు.
మీ అందరినీ పిలిచిన విషయం ఏంటంటే, మేము 15 రోజులప్పుడు ద్రావిడ యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అందని ఉద్యోగుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా అక్కడ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ గారితో కలిసి అందరినీ విచారించాం. వాళ్ళు అప్పటికే 13 నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు, మేము అప్పుల పాలైనా, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు, గత ప్రభుత్వం మాకు 10 నెలలు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 నెలలు అంటే 13 నెలలుగా మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఒక పూట తినకుండా బతుకుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆనాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మేమందరం కూడా పత్రికాముఖంగా మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వీసీ గారు, రిజిస్టర్ గారు విజయవాడ వెళ్ళారు. ఆయన చింతామోహన్ ఫోన్ చేసి అడిగితే, సార్ 2-3 రోజుల్లో మేము అదే పని మీద ఉన్నాం, 2-3 రోజుల్లో వాళ్ళకందరికీ కూడా మేము జీతాలు చెల్లించేస్తాము అని చెప్పారు. ఈయన అంత నెగ్లిజెన్సీ చేయకూడదు, వాళ్ళందరూ పేదవాళ్ళు, పైగా కుప్పం స్థానికులు, ఇక్కడ మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి ఆ రోజు ఆయన ఫోన్లో కూడా వాళ్ళని అడగడం జరిగింది. కానీ ఇంత జరిగితే ఈరోజు అదే ఒక తోట పనిచేసేటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో రామకృష్ణప్ప అనేటువంటి వ్యక్తి ఆ జీతాలు లేకుండా, ఆయన కుటుంబాన్ని పోషించుకోలేకుండా, పండగ పూట శనివారం నాడు వినాయక చవితి పండగ వస్తుందంటే కనీసం ఏమి ఇంటికి తీసుకోలేనటువంటి, ఎక్కడ వెళ్ళినా అప్పు పుట్టదు. ఎందుకంటే ఇవి కల్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మన శాసనసభ్యుల్ని అడుగుతున్నాం, సార్ అక్కడ అందరూ పనిచేస్తున్నది మీకు ఓట్లేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలు, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించేయండి, వాళ్ళ మీద పెద్ద మనసుతో ఆలోచించేసి వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి మంచి జీతాలు వచ్చి వాళ్ళకి నెల నెల జీతాలు వచ్చేలా మీరు ఆదుకుంటారని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మేము గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు వాళ్ళ అదేవిధంగా యూనివర్సిటీలో ఏమి కార్యక్రమాలు కూడా, ఇంతకుముందు యూనివర్సిటీ అంటే గొప్పగా ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీ అంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు ఏమీ లేవు. మళ్ళీ ఆ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఎక్కడ చూసినా బిల్డింగులు కట్టారు. ఆ బిల్డింగుల ముందరంతా పెచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మన స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీకి తగ్గిపోయారు. ఇంతకు ఉన్నటువంటి ఇది లేదు. కావున ఆ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారని మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఇక పూర్తిగా యూనివర్సిటీలో ఇంతవరకు ఆ 13 నెలల జీతాలను కూడా ఈ వారం లోపలే మీరు మంజూరు చేసి వాళ్ళకి చెల్లిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే రామకృష్ణప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆయన కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి, యూనివర్సిటీ ఆదుకోవాలి, యూనివర్సిటీ ఉద్యోగులు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఈరోజు ఆపరేషన్లు ఇవన్నీ చేసుకుంటే ఆయనకు వచ్చే జీతమంతలో ఇంకా 10 అంతలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆయనకు రావాల్సినది ఇప్పుడు 1.5 లక్షలు ఉంటే ఆయన కనీసం అంటే 10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు అవుతుంది. ఆయన మీద ఎలాంటి ₹1 కూడా పడకుండా ఆరోగ్యశ్రీలో పెడతారో, లేదా ప్రభుత్వం నేరుగా ఇస్తుందో, లేదా యూనివర్సిటీ గ్రాంట్ల నుండి ఇస్తారో ఇచ్చి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనేసి మేము మీ ద్వారా, మా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత బీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ తీసుకోవాలి. మీరు విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి 250 మందికి పలానా తేదీలో మీకు జీతాలు వేస్తామని చెప్పింటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. మీరు ప్రభుత్వం నుండి ఏ హామీ తీసుకొచ్చారో ఆ హామీని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి తెలియజేయకుండా పోవడం బాధాకరం. ఎందుకంటే అక్కడ పనిచేసి అందరికీ జీతాలు వస్తున్నాయి. వాటర్ మ్యాన్కి జీతాలు లేదు, ఎలక్ట్రీషియన్ జీతాలు లేదు, ప్లంబర్కి జీతాలు లేదు, తోట పనిచేసేవారికి జీతం లేదు, క్లర్క్ లేదు, అటెండర్కి లేదు, స్లీపర్కి లేదు, మిగతా అందరికీ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పేదలు కాదా? వాళ్ళందరూ కూడా పేదలు. అలాంటి ఉద్యోగాలకు చేరినటువంటి వాళ్ళు పేదలు. వాళ్ళని హింసించకుండా ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే జీతాలు చెల్లించాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినీ పాల ట్యాంకర్ బోల్తా బకెట్లు బాటిళ్లలో పాలను తీసుకెళ్తున్న స్థానికులు. అది
సిఐటియు న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సి క్యాంప్ సెంటర్ నుండి నంద్యాల చెక్పోస్ట్ రోడ్ వరకు షాప్ టు షాప్ విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. సిఐటియు నగర నాయకులు బి రాధాకృష్ణ నాయకత్వం వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం అంజిబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు న్యూ సిటీ నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా, నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు గారు విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణలో పాల్గొని షాప్ యాజమానుల ద్వారా విరాళాల సేకరణ సందర్భంగా వారితో మాట్లాడుతూ విజయవాడ నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా కరకట్టలు తెగి వరద నీరు అంతా ఇళ్లలోనికి చేరి మనుషులు, మూగజీవులు, వాహనాలు, పంటలు వరద నీటిలో కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లింది. ఇళ్లలోని వస్తువులు, తిండి గింజలు మొత్తం పాడైపోయి ప్రజలు సర్వం కోల్పోయారు. ఇప్పటికే 40 మంది చనిపోయారు. వందలాది మూగజీవులు చనిపోయాయి. ఇంకా తప్పిపోయిన వారి జాడ తెలియాల్సి ఉన్నది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విజయవాడ నగరాన్ని అంటే కూడా వరదలు గుర్తిస్తాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయి గట్టిగా రావడం జరిగింది. కర్నూలు నగరంలోని పాణ్యం కల్లూరు అర్బన్ 34వ వార్డులో వినాయక పూజ మరియు అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రియతమ నాయకులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వార్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సినిమా సెటిల్ వినాయకుని మందిరం సెట్ వేశారు. కాంప్లెక్స్లో నుంచి లోపలికి వెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. లోపల కమల్ హాసన్ పాత్ర బొమ్మ పెట్టి శివలింగంతో పాటు పక్కనే అశ్వత్థామ వినాయకుని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కల్కి గణేష్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.